है, आप लोग देख लीजिए। వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నడిచేవాడు కాదు, నడిపించేవాడు నాయకుడు. మాటలు చెప్పేవాడు కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడే నాయకుడు. ఇవి చెప్పడానికి వినటానికి బాగానే ఉంటాయి, కానీ ఆ గిరిజనులు అలాంటి నాయకుడిని చూస్తున్నారు. గుండెల నిండా బాధ, తమ కష్టాలు తీర్చాలన్న వినతులు ఇస్తూ ఎవరైనా రాకపోతారా, తమని ఆదుకోకపోతారా అని ఎదురు చూస్తూ కాలం వెళ్లదీస్తున్న అక్కడి అమాయక జనంకి ఇప్పుడు ఒక నాయకుడు యోధుడులా కనిపిస్తున్నాడు. ఆయనే తమ జీవితాలను బాగు చేస్తాడన్న నమ్మకం కలిగిస్తున్నాడట. ఆయన ఎవరో, అది ఎక్కడో, ఎలా జరుగుతుందో అని తెలుసుకునేందుకు వెళ్ళింది ఐ న్యూస్ టీం. అక్కడి జనం అంటున్న మాటలు, ఆ మహానేత చేసిన సేవపై ఐ న్యూస్ విజయనగరం ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బండపల్లి మండలంలో ఉన్న గిరిజన గ్రామాలు అంటే మైదాన ప్రాంతాలకి దూరంగా విసిరేసినట్టు ఉన్నటువంటి ఆ గిరిజన గూడెల్లో శతాబ్దాలుగా కూడా సమస్యలతో గిరిజనులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నాయకుడు వాళ్ళకైతే దేవుళ్ళ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ దేవుడు, ఆ గిరిజనుల సమస్యల పరిష్కారంలో ఆ నాయకుడు తీసుకుంటున్నటువంటి చొరవ ఏంటి, వాళ్ళ సమస్యలు ఒక్కొక్కటిగా ఎలా పరిష్కారం అవుతున్నాయి, ఎవరిని కోరుకుంటే సమస్య పరిష్కారం తీరుతుంది, అదేవిధంగా మిగిలిన సమస్యలు ఏంటి అనేటిదైతే ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా బండపల్లి మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకైతే ప్రయాణం అవుతున్నాం. మనకి చాలా దూరంగా ఎంతో విసిరేసినట్టు ఉన్నటువంటి ఆ గ్రామాలు దూరం నుండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ అక్కడికి వెళ్తే తప్పితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది ఇటీవల కాలంలో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అదేవిధంగా విరతలు కూడా వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇప్పుడు ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనం దేవుపల్లి మండలంలో ఉన్నటువంటి ఎగువ కొండపాలెంలో ఉన్నాం. ఈ ఎగువ కొండపాలెంలో చూస్తే ఇక్కడ దాదాపు 15 కుటుంబాలు అయితే నివసిస్తున్నాయి. ఈ 15 కుటుంబాలకి కూడా ఇటీవల కాలంలోనే పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినటువంటి ఒక సమస్య అయితే పరిష్కారం అయింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల గిరిజన గ్రామస్తుల కళ్ళల్లో ఆనందం అయితే కనిపిస్తుంది. ఎత్తైన కొండల మధ్యలో నుంచి ఎంతో కష్టపడి విద్యుత్ స్తంభాలను అయితే వీళ్ళకి వేయడం ద్వారా వీళ్ళకి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని చెప్పి ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. ఎప్పుడూ చీకట్లో మగ్గిపోయి డ్యూటీల వెలుగుల్లో, కాగడాల వెలుగుల్లో జీవితాలు గడిపినటువంటి వీళ్ళందరికీ ఇప్పుడు విద్యుత్ కాంతులు అయితే కొత్త జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చాయని ఆనందాన్ని అయితే, హర్షాన్ని అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ దృష్టికి వీళ్ళు గతంలో తమ సమస్యను తీసుకెళ్లారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో గిరిజనులకి దగ్గరికి వెళ్ళాం, గిరిజనులు ఒక వినతి పత్రం ఇచ్చారు, దాన్ని పక్కన పడేస్తాం అనిపించుకోకుండా ఒక నాయకుడిగా, నిజమైన రాజకీయవేత్తగా, జనాల నుంచి వచ్చినటువంటి నాయకుడు ఏ విధంగా ఉంటాడు అనేది నిరూపించుకునే విధంగా కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పేరైతే వినిపిస్తుంది. ఈ గిరిజనుల ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో అటు అల్లూరు సీతారామరాజు, ఇటువంటి పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ప్రముఖంగా ఇప్పుడు వాళ్ళకి ఆశా దీపంగా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది, పవన్ కళ్యాణ్ ఫోటో కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. దానికి కూడా అంతే వేగంగా స్పందించి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్నటువంటి చొరవతో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఆశా దీపంగా పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనం ఈ ఎగువ కొండపాలెం గురించి చెప్పుకుంటున్నాం, ఎగువ కొండపాలెంలో కేవలం 15 కుటుంబాలే ఉన్నాయి, కానీ దశాబ్దాలుగా కూడా ఇక్కడ చీకట్లో మగ్గిపోతున్నారు. కరెంట్ అంటే తెలియదు, లైట్ అంటే తెలియదు, వెలుగు అంటే తెలియదు. రాత్రిలో గుడ్డి దీపాల్లో బిక్కుమంటూ కూడా రాళ్ళు రప్పల్లో ఏముంటాయి, పురుగులు, జంతువులు, పాములు, ఇలా ప్రాణాంతకమైనటువంటి జంతువుల మధ్య బిక్కుమంటూ గడిపినటువంటి ఆ గిరిజనుల జీవితాల్లో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ వెలుగులు తీసుకురావడం జరిగింది. కష్టమైనప్పటికీ కూడా ఎత్తైన కొండ శిఖర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామానికి దాదాపు 70 విద్యుత్ స్తంభాలను అయితే
ఏర్పాటు చేసి వాళ్ళకి లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు వీళ్ళకి కొంతవరకు అంటే వాళ్ళ జీవితాల్లో సగం కష్టం తీరినట్టుగానే వాళ్ళు భావిస్తున్నారు. అయితే మిగతా సమస్యలు కూడా ఉన్నాయి. ఎంత ఎత్తైన ప్రాంతానికి రావడానికి వీళ్ళకి దారి లేదు, రోడ్డు మార్గం లేదు, రాళ్ల నుంచి గుట్టల మీద నుంచే జీవిత రోజు పైన సాగించాలి. నిత్యావసరాల కోసం కావచ్చు, రేషన్ సరుకుల కోసం కావచ్చు, అత్యవసర సమయాల్లో వైద్య సేవల కోసం కావచ్చు, ఏదైనా కూడా ఈ కొండ గుట్టల మీద దేక్కుంటూ పాక్కుంటూ జారి పడుతూ కూడా వెళ్లాల్సిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. వాటిల్ని కూడా పరిష్కరించాలని చెప్పి గిరిజనులు అయితే కోరుతున్నారు. వీళ్ళు సొంతంగా దారిని చిన్న రహదారిలాగా కాలినడకను మార్చుకున్నారు. ఎందుకంటే ఇక గతంలో చాలా సార్లు గర్భిణీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనారోగ్యాలతో ఇబ్బంది అత్యవసర వైద్య సేవల కోసం డోలీల్లో తీసుకెళ్తూ మార్గ మధ్యంలో చనిపోయిన ఎన్నో హృదయ విదారక సంఘటనలు వీళ్ళు చూశారు. వాళ్ళు చేతనైనంత వరకు రోడ్డు మార్గాన్ని అయితే నిర్మించుకున్నారు. మనం విజువల్స్ లో కూడా వాటిని చూడొచ్చు. ఎంత దయనీయంగా దుర్భరంగా రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్డు మార్గం అనేది ఉంది. ఎత్తైన కొండ మీద నుంచి జారుతూ కూడా రాళ్ళు పక్క నుంచి వెళ్తూ ఆ విజువల్ కూడా మనకి కనిపిస్తుంది. అలాంటి ఈ ఎత్తైన గిరిజన శిఖర గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గిరిజనుల కోసం పవన్ కళ్యాణ్ ఇప్పుడు దృష్టి పెట్టడం, వాళ్ళని తన సొంత మనుషులుగా, ఇంట్లో మనుషులుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా చూసాం. గిరిజనుల కోసం చెప్పులు పంపిణీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దాంతో పవన్ కళ్యాణ్ ఈ గిరిజనులకు ఒక దేవుడిగా ఇప్పుడు కనిపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. దాంతో పవన్ కళ్యాణ్ ఫోటోతో గిరిజనులందరూ కూడా ఈరోజు జీవనం సాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యం అంటే ఒక ఎగువ కొండపాలెమే కాదు, గొల్లిపాలెం పంచాయతీలో ఉన్నటువంటి దిగువగూడెం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి గూడెం, రొంపిల్లి పంచాయతీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు, ఇవన్నిటిలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ ఒక దేవుడిలాగా కనిపిస్తున్న పరిస్థితి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుంటున్నాం. వాళ్ళతో ఆనందం కూడా వ్యక్తం అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ గిరిజన సమస్యలకి పెద్ద దిక్కుగా పవన్ కళ్యాణే ఉంటారన్న ఆశాభావంతో గిరిజనులు అయితే జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం బొండపల్లి మండలంలో ఉన్నటువంటి గుల్లిపాలెం పంచాయతీలోని చిన్నగూడెం గ్రామానికి అయితే చేరుకున్నాం. చిన్నగూడెం గ్రామంలో కూడా గత దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎన్నో వినతులు ఇచ్చారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, వీళ్ళ సమస్యలు మాత్రం సమస్యలుగానే మిగిలిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి మళ్ళీ చుక్కానిలా కనిపించేది అయితే పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యి, ఇంకా పరిష్కారం కాని చాలా సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాని సమస్యలు అయితే ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు మనతో చెప్పేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. హలో పవన్ కళ్యాణ్ అన్నగారు, మాకు బాగానే ఇబ్బందులు ఉన్నాయి సార్. మీరు వచ్చే నుంచి మాకు కరెంటు వచ్చింది సార్. మాకు ఇప్పుడు కరెంటు వచ్చింది కానీ ఇప్పుడు మాకు చిన్న పిల్లలు చదువుకోవటానికి ఒక 5 కిలోమీటర్ల దూరంగానో మేము ప్రయత్నించవలసి వస్తుంది. మాకు ఒక రోడ్డు మాకు రోడ్డు ఉపాధి కల్పిస్తారని, మాకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తారని, కరెంటుతో సమానంగా మీరు వచ్చేకే కరెంటు ఇచ్చారు. అందుకు కరెంట్ ఇచ్చినందుకు ఇదిగో మాకు రోడ్డు కూడా మాకు అవసరం. చిన్న పిల్లలు చదువుకోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎండాకాలం అయితే ఎట్లానో బూడిదల్లో నడిచి వెళ్తున్నాం, కానీ వర్షాకాలం వచ్చిందనుకో బురదలుంటే నడవలేకపోతున్నారు చిన్న పిల్లలు. మీ దయచేసి మా యందు మీరు దేవుళ్ళులా ఆదుకొని మాకు రోడ్డు సౌకర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ ఊర్లో నువ్వు చిన్నప్పటి నుంచి ఊర్లోనే ఉన్నావు, ఎన్నో సమస్యలు చూస్తున్నావు. అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఏమైనా మారిందా? ఈ వారం 10 రోజుల్లో పరిస్థితి ఏంటి? మా గోడ నుంచి వచ్చాము, కొండ మీద నుంచి వచ్చి ఇక్కడ మా సిద్ధగూడెం పేరెట్టాము. పేరిన తర్వాత చాలా కలకపోయాగా మాకి ఒక రైతు అనేసి ఒక జాగ్ ఇచ్చాడు. అది ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో భూమిలో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఉంటే ఆడు కనకరించి ఆ రైతు ఇక్కడ కట్టుకోవడానికి చోటు ఇచ్చాడు. అది ఇక్కడ కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత అప్పుడు మా ప్రెసిడెంట్ గారు వచ్చి అలా ట్యాంక్ తెప్పించారు, మాకు బోర్ తీశారు. వాళ్ళు వీళ్ళు ఒకటేగా. ఇప్పుడు చిన్నపిల్లలకి బడి లేదు, అది చాలా దూరం నడలేకపోతున్నారు. మాకు ఇంకొక బోర్ కావాలని మేము ఎంతో కోరుకుంటాం. ఇది చాలుకుంటుంది మాకు. అయితే ఈ వర్షాకాలం సరిపోద్ది. ఎంత దూరం వెళ్తావు?
4 కిలోమీటర్ 4 కిలోమీటర్లు ఎలా వెళ్తావు? 4 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తాను. దారి ఉందా? రోడ్డు ఉందా? ఎలా ఉంటది రోడ్డు? బురద బురదకి వెళ్తే మరి బట్టలు పాడైపోతాయి కదా. అవును, అలాగే ఎత్తుకొని గట్రా ఎత్తుకొని వెళ్ళిపోతున్నా నడుచుకొని. బురదతోనే స్కూల్కి వెళ్తావా? కడుక్కుంటాం మళ్ళీ ఇక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటాం. వాళ్ళు అటు నుండి వచ్చినప్పుడు మళ్ళీ దిక్కున వచ్చేస్తాం. మళ్ళీ అటు నుండి వచ్చి బురదలోనే వస్తావు. మరి రోడ్డు కావాలా? కావాలి. ఎవరిని అడుగుతావు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అడుగుతావా? ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ అడగమని? అంటే కరెంట్ వచ్చింది కదా, కరెంట్ రాకముందు ఎలా చదువుకున్నావు? చదువుకోలే అప్పుడు. కరెంట్ వచ్చాక చదువుతాను. చీకట్లో చదవలేవనా? మాది చిన్నగూడెం అండి. నా పేరు చిన్నలమ్మ. మరి పవన్ కళ్యాణ్ అన్ని వచ్చేసరికి మాకు కరెంట్ వచ్చింది. మరి ఇప్పుడు మాకు చిన్న పిల్లలకు కూడా చదువుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది. 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలండి చదువుకోవడానికి. మరి మాకు స్కూల్ కూడా పడుతుంది కదా, మాకు చిన్న పిల్లలకి స్కూల్ కూడా కావాలి. అలాగే మాకు రోడ్డు కూడా సదుపాయం లేదు కదా, రోడ్డు కూడా మాకు సదుపాయం చేయండి, రోడ్డు కూడా ఇవ్వండి. ఇక్కడ 20 కుటుంబాలు ఉంటాయండి. దేవుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఎగువ కొండపాలెం గిరిజన గ్రామంకి అయితే చేరుకున్నాం. ఇక్కడ గిరిజనులందరూ కూడా వాళ్ళకైతే ఎలాంటి సౌకర్యాలు అయితే లేవు, మౌలిక సదుపాయాల కల్పనకు అయితే చాలా దూరంగా ఉన్నారు, బాహ్య ప్రపంచానికి కూడా చాలా దూరంగా ఉన్నారు. అయితే వీళ్లకు ఉన్నటువంటి ఆలోచన విధానంతో ఎక్కడో ఊరినటువంటి ఒక నీటి చుక్కని దానిని ఒక బావిలాగా తయారు చేసుకొని అక్కడ స్టోర్ చేసుకొని ఇది మనం చూస్తున్నాం. ఇది వాస్తవంగా నుయ్యి అయితే కాదు, కానీ ఎక్కడి నుండో ఊరుతున్నటువంటి ఒక జలని ఇక్కడ నిల్వ చేసుకొని దాన్ని ఎలా పాడైపోకుండా నీరు వృధా కాకుండా కూడా ఎలా నూతిలాగా దాన్ని అయితే రాతి కట్టడం చేసుకొని దాన్ని నూతిగా మార్చుకొని ఇక్కడి నుంచి నీటిని సుమారు దాదాపు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతానికి అయితే దీన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి పైపుని ఉపయోగించి అక్కడికి తరలించడం జరుగుతుంది. మనం ఒకసారి ఆ ఊరు ఎంత దూరంలో ఉందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడి నుండి చూసుకుంటే ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ మీదకి వస్తే కనిపిస్తుంది మనకి పూర్తిగా. మనం ఈ కొండ మీదకి ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి చూస్తే ఊరు మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ గ్రామానికి చూసాం, ఇదంతా చెత్తది కనిపిస్తుంది. మరి నీళ్ళు తాగడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు కానీ దీన్ని ఏడ్ చేస్తాం అంటే ఈ నెలకి నీరు తోడేస్తాం, ఉంచాము కూడా అంటే ఆకు ఉంచాము, నెల తోడేసి బీచింగ్ వేసి అలా చూసుకొని ఉండాలి. తెల్లవారి ఏవిడో ఒకటి వచ్చి చూస్తూ ఉంటాము, ఎందుకు ఏ జంతువు అయినా ఏదైనా పురుగు పూట పడిపోద్ది అనేసి చూస్తూ ఉంటాము. దీన్ని అందుకే కొద్దిగా ఇది మళ్ళీ ఇంకా కొద్ది తీసి అడవులు చేసేస్తే నీరు కొద్దిగా తాకుంటే పెద్దది అనుకో కొద్దిగా మాకు అప్పుడు వరకు కాస్తుందేమో అని చాలా చేస్తాము. కొద్దిగా మరి అవకాశం దొరకలేదు, వాళ్ళకి ఎందరికి పెట్టాము కొద్దిగా బాగా పెద్దది చెయ్యాలి అని, కానీ ఎవరు వచ్చి చూసేవాళ్ళు కానీ చేసేది లేదు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు దూరంగా ఎత్తైన కొండల మీద రాళ్ల మధ్యలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు, కొండ ఒడిలో ఒదిగిపోయినటువంటి గిరిజన గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతవరకు మా సమస్యలు పరిష్కారం అయ్యాయి అని చెప్పి గిరిజనులు చెప్తున్నప్పటికీ ఇంకా దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి సమస్యలు అలాగనే ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి గిరిజనులు కోరుతున్నారు. దీనికి కూడా గిరిజన సంఘాలు, గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు కూడా సంఘీభావం తెలుపుతూ ఆందోళనలు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో కొంతవరకు సమస్యలు అయితే కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ బొండపల్లి మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల పరిస్థితి ఏంటి మనతో వివరించేందుకు గిరిజన ఆదివాసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు ఉన్నారు. చెప్పండి, గత కొద్ది రోజులుగా కూడా ఈ గిరిజన గ్రామాల్లో ఒక విషయం అయితే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ గ్రామాలు ఎప్పుడూ చూడనటువంటి గ్రామాల్లో విద్యుత్ కాంతులు వచ్చాయి, దానికి కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటున్నారు. మీ పోరాటాల వల్ల కూడా అవి వచ్చాయని చెప్పి కొంత ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏంటి, వాటిని పవన్ కళ్యాణ్ ఎందుకు పరిష్కరించాలని మీరు కోరుకుంటున్నారు? సార్, చివరగా
మీరు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరిష్కరించాలి, మీరు ఎందుకు కోరుకుంటున్నారు అన్నానికి కారణం ఏంటంటే సార్, ఇదే గ్రామాల నుండి మేము కలెక్టరేట్లకి ఐటీడీపీఓ ఆఫీసులకి చాలా సార్లు సార్ మాకు నీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, రోడ్లు ఇవ్వండి అని ఆర్జీలు ఇచ్చేటప్పటికి కూడా గ్రామంలోకి ఒక విఆర్ఓ కానీ ఒక సెక్రటరీ కానీ ఎవరో కూడా వచ్చి మీరు ఎందుకు ఆర్జీ ఇచ్చారు, మీ సమస్య ఏంటి ఉందని రాసుకున్న నాయకుడు ఉండేవాడు కాదు సార్. అయితే మేము ఎప్పుడైతే బొబ్బుల్లో పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాలకి మంచి అడవితల్లి మార్గం అని చెప్పి అడవితల్లి బాటని ఏర్పాటు చేసి పిఎం జన్ నిధుల నుండి తీసుకుని వస్తున్నారు అని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి విషయం చెప్పుదామని చెప్పి ఒక 3 సార్లు జనవాణి కార్యక్రమాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. జనవాణిలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే మాకు తెలియకుండా అధికారులు రివ్యూ తీసుకుని అధికారులు దానికి సంబంధించిన రివ్యూ తీసుకొని అక్కడ సమస్య పరిష్కారం అవగానే అప్పుడు మాకు అర్థమైందండి, ఎవరికి లెటర్ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని మేము బాగా తెలుసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తే మా విషయాలు బయటకు వస్తున్నాయి, మాకు సమస్యలు పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో బొబ్బుల్లో కూడా మేము ఉరితాళ్ళు వేసుకొని అయ్యా మా కరెంట్ ఇప్పించండి అని చెప్పగానే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ చూడగానే ప్రజలందరూ కూడా ఇతనితో పని అవుద్దని చెప్పి షేర్ చేయడం మొదలు పెట్టారు సార్. వెంటనే 10 సంవత్సరాలు పెట్టి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆకులు కట్టుకొని గోసులు కట్టుకొని ధర్నాలు చేస్తే రాని అధికారులు పవన్ కళ్యాణ్ గారికి మేము సాయంత్రం 6 గంటలకు మేము ఒక వీడియో పెడితే తెల్లారి 9 గంటలకల్లా సుమారు 16 డిపార్ట్మెంట్లు గ్రామసభ నిర్మాణం చేశారని. అది అప్పుడు మాకు అర్థమైందండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే అవుతావి అనేసి మాకు అర్థమైంది. అందులో భాగంగా ప్రతి గూడ సమస్యలు కూడా నేరుగా కలెక్టర్ గారికి చెప్పడం, అలాగే సీఎం డిప్యూటీ సీఎం గారికి ఛాంబర్కి కూడా మేము చేరవేయడం, వాటితో పాటు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పట్టుకోవడానికి మంచి చేసేటప్పుడు మంచి చేశారని చెప్పాలి, మాకు కావాల్సింది అనేటప్పుడు కావాలని అడగాలి. మేము ఏ గ్రామాలకి అయితే పవన్ కళ్యాణ్ గారి ద్వారా వాళ్ళకి కరెంట్ వచ్చిందో అయ్యా మీ ద్వారా వల్ల మాకు ఈ కరెంట్ వచ్చిందని అతను ఫోటో పెట్టి చెప్తున్నాం, అలాగే అయ్యా మాకు ఇంకా ఈ రోడ్డు సమస్య ఉంది ఇది కూడా మీరు పరిష్కారం చెయ్యండి అని చెప్పడానికి ఇది ప్రధాన కారణం సార్. అధికారులు మేము ఇంచుమించి ఈ ఊరే ఉన్నారు సార్. ఇప్పుడు ఈ గూడెం అనే విలేజ్ కి మేము 8 సంవత్సరాల క్రితం వచ్చామండి. 8 సంవత్సరాల క్రితం వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చిన్న చీకట్లో ఉండేవారండి. ఆ రోజు మేము అందరం కూడా 10 నాయకులు అందరం కూడా కలిసి అప్పుడు ఉమ్మడి ఐటీడీ పార్థిపురం ఉండేది కాదు సార్, ఉమ్మడి ఐటీడీ అల్లూరు జిల్లా సార్. ఇది పార్థిపురం కూడా విజయనగరంకి, ఇది పాడేరు పార్థిపురం పాడేరు ఉండేది సార్. అప్పుడు ఇద్దరికి కూడా లక్ష్మీ సార్ పీవా గారు ఉండేటప్పుడు ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్, ఇన్ని గ్రామాలన్నీ కూడా కరెంటుతో ఉన్నారని చెప్తే అప్పుడు పిఎం జన్ అంటే ఆ రోజులో ప్రధానమంత్రి రోజు పథకం కింద ఇవన్నీ సర్వే చేసి సుమారు 16 పైనే ఇవి వేశారు. అయితే ఇది వేసింది కూడా విజయనగరం జిల్లాని వేయలేదు సార్, ఇది అల్లూరు జిల్లాని చేశారు. అప్పుడు మాకు కావాల్సింది ఎలుగు, ఆ ఎలుగు రూపంలో ఈ చుట్టుపక్కలన్నీ కూడా చేసాం. అప్పుడు మేము నిర్ణయించుకున్నామండి, ఎప్పటికైనా మనకి కళ నెరవేరాలి అనుకుని ఆశపడి చూస్తే భగవంతుల్లాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్ చెప్పండి గూడెం ఉన్న విలేజ్ పంచాయతీ అధికారులు వెళ్ళరండి. ఈ రోజు కూడా మీకు చెప్తే నమ్మరు, ఓటు నీళ్ళు తాగుతుండ్రు. ఈ రోజు భగవంతుడి దేవాళ్ళు ఇక్కడ మా బోర్ వచ్చింది కదా సరిపోయింది, పైన ఓటు నీళ్ళు తాగుతుండ్రండి. అలాంటి గ్రామాలు కూడా మేము మెసేజ్ పెట్టిన మరుక్షణంలే 420 స్తంభాలు కరెంట్ వేసి వాళ్ళు గుండెల్లోనూ ఎలుగు నింపారని, అలాగే రోడ్డు కూడా వేసి మా జీవితాలు ఎలుగు దింపి మా జీవితాలు. ఒక విషయం మాట్లాడుకుందాం, ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గిరిజనుల సంక్షేమం కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతుంది. అయినా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, ఎందుకు గతంలో పరిష్కారం కాలేదు? సార్ కరెక్టే, గతంకి ఇప్పుడు మనం తేడా చెప్పుకోవాలి కదా. మీరు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో కూడా అడవి తల్లి బాటాని ఉంటుందండి, గతంలో ఎవరు పెట్టలేదు సార్. ప్రభుత్వం అన్ని శాఖలు సమన్వయంతో వెళ్తుంది, ఒక మంత్రి చేస్తుంటే ఇంకో మంత్రి చేయలేదు అనేది అది సాధ్యం అవుతుంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనులు జరుగుతున్నాయి, ఆయన దృష్టికి వెళ్ళిన ప్రతి సమస్య పరిష్కారం. మిగతా మంత్రులు చేయడానికి అవకాశాలు ఉండి చేయకపోవడమా, లేదంటే ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకు సహకరించి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవచ్చా, ఎలా అనుకోవచ్చు? సార్ మీరు మంచి విషయం అడిగారు సార్. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న శాఖలు 2 పేద ప్రజలకు ఉపయోగపడినవి, గిరిజనులకు ఉపయోగపడినవి. అడవి శాఖ అంటే తెల్లారి లేచి లెగ్గాని వెళ్ళి మేము పోడు చేసుకోవాలి, ఫారెస్ట్ వాళ్ళతో మా జీవితాలు ముడిపడి ఉన్నవి, ఫారెస్ట్ వాళ్ళతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ శాఖ మంత్రి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఒక గిరిజన గ్రామానికి కరెంట్ వేయాలన్నా రోడ్డు వేయాలన్నా ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వాలి, ఆ శాఖ మంత్రి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అలాగే రూరల్ డెవలప్మెంట్ అంటే పంచాయతీ శాఖ, అంటే పంచాయతీ శాఖ సంబంధించింది ఏమంటే
నీరైనా, రోడ్లైనా, కాలువలైనా పంచాయతీ సెక్రటరీ వచ్చి డాల్ఫిన్ చెయ్యాలి, రోల్ డాల్ఫిన్ చెయ్యాలి. ఆ 2 శాఖలు ఆయన దగ్గర ఉండబట్టే ఈ రోజు ఆ 2 శాఖలు ఎందుకు తీసుకున్నారు అన్నానికి ఒకవేళ నేనైతే ఈ మాట అనొచ్చో అనకూడదు తెలియదు, కానీ ట్రైబల్ శాఖ కూడా అతనికి ఇచ్చేస్తే సార్ 100% ట్రైబల్ కి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఈ రోజుకి కూడా సార్ చాలా పార్టీలు చాలా మంది ఏటి అడుగుతుంటారు సార్, విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వండి, కంపెనీలు పెట్టండి, ఎంటెక్లు బీటెక్లు చదువుకుని పిల్లలు ఉపాధి ఏది అని అడుగుతుంటారు సార్. సార్ మీకు ఉపాధి మేము అడగట్లేదు సార్, మాకు కావాల్సింది అయ్యా మా గూడాలకి నీళ్ళు ఇవ్వండి, అయ్యా మా గూడాలకి కనీసం లైట్ అయినా ఇయ్యండి, అయ్యా మా పిల్లలు చదువుకోవడానికి చిన్న పాఠశాల అంగన్వాడి స్కూల్ మా గూడాలకి వెయ్యండి, కనీసం మీ తారు రోడ్లు కూడా వేయవసరం లేదు, ఆర్ఎంబి చిన్నది తోవల అంత ఏది ఒక ఆటో వెళ్ళి తోవని గ్యావల్ రోడ్ పిఎం జన్ నిధుల కన్నా ఉపాధి నిధులు ఇచ్చి ఆ నిధులతో మాతోనే పని చేయించండి మేము అడుగుతున్నాం. పెద్ద పెద్ద కోరికలు కోరలేదు. కానీ కొంచెం మంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టుకొని సోషల్ మీడియాలో హైలైట్ అవుతుందని అన్నానికి కొన్ని పార్టీలు విమర్శన చెయ్యొచ్చు. ఆ విమర్శలకు నేను చెప్తున్నా సార్, మీ పట్టణంలో గాని మీ ప్లేన్ ఏరియాలో గాని ఇండస్ట్రీలు అడుగుతున్నారు, మీ పట్టణంలో మీ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వ్యక్తులకు ఉద్యోగాలు అడుగుతున్నారు, ఎంటెక్ బీటెల్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అడుగుతున్నారు. కానీ మేము అడుగుతుంది ఏంటంటే ఒక్క రోజు ఒక గ్రామానికి వచ్చి ఒక 4 కిలోమీటర్లు ఇట్ని 4 అట్ని 4 కానీ నడిచి ఆ ఊరు కోసం గాని ఒక 4 రోజులు ఉంటాయి జీవితాల కోసం తెలుస్తుంది. అప్పుడు మీరు మౌలిక సౌకర్యాలు అడుగుతారా, ఇండస్ట్రీలు అడుగుతారా, మీ ఇష్టం. ఒకటి కరెక్ట్ అభివృద్ధి పెరుగుతున్న కొలది ఏంటంటే మైనింగ్లు తవ్వేస్తారని, రోడ్లు తవ్వేస్తారని ఉంటుంటాయి. కానీ ముందు మనిషి అనేవాడు బతకాలి కదా. ఈ బతికిన తర్వాత అప్పుడు మేము అన్నిటి మీద పోరాటం చేయగలం. అందుకే మేము కూడా పోరాటాన్ని ఎక్కడ మా లోపం ఉన్నదని మేము అన్ని గ్రహించుకొని గ్రామ స్థాయి అభివృద్ధి లేకుండా పట్టణ స్థాయిలో పోరాటం చేయడం కరెక్ట్ కాదని చెప్పి గ్రామ స్థాయిలోకి వచ్చి వాళ్ళ కష్టాలను నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చేరేలాగా మేమైతే తీసుకుంటున్నాం సార్. రైట్. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల సమస్యలు అయితే ఇప్పటి వరకు మనం చూసాం. ఎత్తైన కొండలు ఎక్కాం, బురదల్లో నడిచాం, ఆ తుప్పల్లో నుంచి లోపలికి వెళ్తే ఆ గిరిజన గ్రామాలు అక్కడికి వెళ్ళినంత వరకు కూడా ఇక్కడ ఒక గ్రామం ఉంది అనే విషయాన్ని కూడా బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గిరిజన గ్రామాలు కూడా ఈ రోజు మనం సందర్శించడం జరిగింది. ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఇక్కడ ఈ గిరిజన గ్రామాల సందర్శనతో అక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితే మన వరకు దృష్టికి రావడం జరిగింది. అయితే ఇవే సమస్యల మీద గతంలో అనేక పోరాటాలు చేశామని చెప్పి గిరిజన సంఘాల నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా కలెక్టరేట్లకి, తహసీల్దార్ల కార్యాలయాలకి కూడా తిరిగాము, కాళ్ళు అరిగాయి, గోచులు కట్టుకొని ఆందోళన చేశామని చెప్పి స్వయంగా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే నేపథ్యంలో ఆ గ్రామాల్లో వాళ్ళ బ్రతుకులు కూడా ఎంత దయనీయంగా ఉన్నాయో కూడా ఇప్పుడు మనం అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి విజువల్స్ లో చూడడం జరిగింది. స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్ల బురదలో నడుచుకొని వెళ్ళేటువంటి ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళేసరికి ఒంటి నిండా బురద. అక్కడికి వెళ్ళిన తర్వాత బురదను కడుక్కొని స్కూల్లో చెప్పే పాఠాలు విని తిరిగి అదే బురదలో నడుచుకుంటూ గ్రామానికి వచ్చి ఇంకా ఎలాంటి చదువులు చదువుతాడు అనేది అయితే మనకు అర్థం అవుతుంది. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? భవిష్యత్తులో వాళ్ళ ఉన్నత చదువులు సాధించాలన్నా, దేశంలో అభివృద్ధి చెందాలన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి అది సాధ్యమవుతుందా అని చెప్పి గిరిజనులు అయితే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మారుమూల గిరిజన గ్రామాల్లో రాళ్ళలో, తుప్పల్లో ఎప్పుడు ఎటు నుంచి ఏ పురుగు వస్తుంది, ఏ పాము వస్తుంది, ఏ అడవి జంతువు వస్తుందో తెలియని దయనీయ పరిస్థితి. బిక్కుమంటూ కూడా చీకట్లలో గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇదే నేపథ్యంలో పురుగు పుట్ర కలిసి ప్రాణాపాయంలో చనిపోతున్న నేపథ్యంలో వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డోలీల మోతల్లో తీసుకెళ్తే దారిలోనే చనిపోయినటువంటి హృదయ విదారక సంఘటనలు కూడా వీళ్ళు కళ్ళారా చూశారు. ఏళ్లు గడుస్తున్నాయి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ సమస్యలు మాత్రం సమస్యలుగానే ఉండిపోయాయి అని చెప్పి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వీళ్ళకి ఒక ఆశా దీపంగా వాళ్ళ గుండెల్లో దీపంలో వెలుగులు నింపుతూ కూడా ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావడం, అదేవిధంగా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధితో పాటు అటవీ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా అడవి తల్లి బాట పేరుతో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించడం, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు తెలుసుకోవడం, ఎన్నికల ముందు కూడా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళ సమస్యలను విని నేనున్నాను, మీకు పనిచేస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను అంటూ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చుకుంటూ ఇప్పుడు ఆ గ్రామాల్లో వెలుగులు నింపడం కూడా వీళ్ళకైతే
మాకైతే ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవైపు ఊరికి కరెంట్ వచ్చింది, ఇంకా మా బతుకులు బాగుపడతాయని ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చూపించినటువంటి చొరవ ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినా చూపించుంటే ఇప్పటికే ఎంతో కొంత అభివృద్ధి సాధించి ఉండేవాళ్ళం అని చెప్పి ఆ గిరిజనులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఒక విద్యుత్ సరఫరాతో జీవితాలు మారుతాయి అనుకుంటే కాదు, కొంత వెలుగులు నిండేవి. కానీ ఇక్కడి నుంచి బాహ్య ప్రపంచానికి వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, ఇక్కడ పొడి వ్యవసాయం పండించి వాటిని తిరిగి అమ్ముకొని తినడానికి తిండి గింజలు కావచ్చు లేదా ఇతర సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా బయట ప్రపంచానికి వెళ్ళాలి. ఈ గూడెల్లో నుంచి బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటిని అమ్ముకొని తిరిగి గిరిజన గ్రామానికి రావాలంటే సరైన రోడ్డు ఉండాలి. పిల్లలు చదువుకోవాలంటే స్కూల్ ఉండాలి. వాళ్ళకి బయటకు పంపిస్తే తిరిగి వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో. ఆ నేపథ్యంలో వాళ్ళని కూడా మాతో పాటు కొండలో పొడి వ్యవసాయానికో కర్రలు కొట్టుకోవడానికో తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. మా బ్రతుకు ఇలాగా గూడెల్లో మగ్గిపోవడమేనని చెప్పి గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చూపించినటువంటి చొరవతో విద్యుత్ సరఫరా వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇంకా ఉన్నాయి. ఏదైతే తాగునీరు సమస్య, ఇప్పుడు వేసవికాలం వస్తుంది, వేసవికాలంలో నీటి చలమలు ఎండిపోతాయి, బురద నీరు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే కొంతవరకు ఓటలు ఉంటాయో ఆ ఓటల్లో నుంచి నీటిని తోడుకొని బిందులుగా తెచ్చుకొని వాటిని దాచుకుంటూ పొదుపుగా వాడుకుంటూ వాటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పటికైనా ఆ మిగతా సమస్యలన్నీ పరిష్కరిస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బొండపల్లి మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 గిరిజన గ్రామాల ఆ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పి ఆ గిరిజన సంఘాల నేతలు కూడా మనకు తెలియజేస్తున్న పరిస్థితి చూసాం. ఇది మనం కూడా గ్రౌండ్ రిపోర్ట్ లో రియాలిటీగా ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ ని వాళ్ళ కష్టాలు కూడా చూపించే ప్రయత్నం ఐ న్యూస్ చేసింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వాలు స్పందిస్తాయా, రాబోయే రోజుల్లో వాటి సమస్యల్ని ఎంతవరకు పరిష్కరిస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఈనాటి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి.